ఈరోజు మనము అవిసె గింజల లడ్డుని ఆర్గానిక్ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అయితే నేను ప్యాన్లోకి ఒక పావు కిలో అవిసె గింజలు తీసుకుంటున్నాను. అవిసె గింజలు ప్యాన్లో వేసి దూరగా వేయించాలి. చిటపట అనే సౌండ్ వచ్చేంత వరకు అది వేయించుకోవాలి. మ్యాక్స్ ఇది కూడా ఒక 2-3 మినిట్స్లోనే అయిపోతుంది. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే అవిసె గింజలతో పాటు నేను నువ్వులు తీసుకుంటాను. నువ్వులు యాడ్ చేయడం వల్ల కొంచెం నువ్వుల ఫ్లేవర్ వస్తే బాగుంటుంది. హెల్త్ కూడా నువ్వులు చాలా మంచిది కాబట్టి సో ఈ కాంబినేషన్ కొంచెం నేను ఇది ఒక 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అవిసె గింజలు పావు కిలో తీసుకున్నాను. సో ఈ రెండు సేమ్ అంతే చిటపటనేంత వరకు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఆ తర్వాత మనము దీంట్లో స్వీట్ కోసము షుగర్ బదులు బెల్లం తీసుకుందాం. ఆర్గానిక్ బెల్లం అది కూడా. సో ఆ బెల్లం తీసుకొని బెల్లాన్ని మొత్తం ఇట్లా తురుముకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసి మరిగించాలి. ఇలా మరుగుతున్న టైంలో మనము ఇక్కడ అవిసె గింజల్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. రెండు కాంబినేషన్ మనకు నువ్వులు ప్లస్ అవిసె గింజల్ని తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా బెల్లం ఇలా పొంగుతూ ఉంటుంది. పొంగేంత వరకు దీనికి పాకం రావాలి, తీగ పాకం అట్లా అవసరం ఏం లేదు. కొంచెం పొంగినట్టుంటే సరిపోతుంది. సో ఇక్కడ తీసుకున్నాం కదా అవిసె గింజలు నువ్వుల మిక్స్ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నేనేం చేస్తాను అంటే ఈ బెల్లంలోకి నేను నెయ్యి తీసుకుంటాను. సో నేను ఆవు నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యి వల్ల ఏంటంటే నెయ్యి కూడా చాలా హెల్దీ, దాంట్లో గుడి చాలా ఉంటుంది. నేను నెయ్యి ఎందుకు తీసుకున్నాను అంటే కొంచెం ఆ ఫ్లేవర్ నెయ్యి తగిలితేనే కొంచెం లడ్డూలకి ఒక టేస్టీగా వస్తుంది అనమాట. టేస్ట్ వస్తుంది, హెల్దీ కూడా కాబట్టి కొంచెం నెయ్యి నేను ఆ బెల్లంలోకి యాడ్ చేసుకుంటే కరిగిపోతుంది, దాంట్లో మిక్స్ అవుతుంది. సో ముందుగా నేను తీసుకున్న పౌడర్లోకి అయితే ఇప్పుడు ఆ కరిగించిన బెల్లము నెయ్యి కాంబినేషన్ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం మనం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఎలాగో లూజ్ అవుతుంది. కొంచెం లూజ్ కావడం వల్ల మనం దీనికి ఎక్స్ట్రా పౌడర్ మీకు లడ్డు జస్ట్ ఏం చేస్తామంటే రాగి పౌడర్. సో మనం రాగి జావ కోసం రాగి పౌడర్ తీసుకుంటాం కదా, రాగుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో మనం తీసుకునే 3 కూడా చాలా హెల్దీ ఫుడ్స్. రాగి, అవిసె గింజలు, నువ్వులు. సో ఈ 3 కాంబినేషన్లో ఇది ఉంటుందన్నమాట. ఎక్కువ మాత్రం అవిసె గింజలే ఉంటాయి. సో దీంట్లో నేను బెల్లం కూడా చెప్పాను అనుకుంటా, బెల్లం కూడా పావు కిలో తీసుకోవాలి. సో ఈ కాంబినేషన్లో 3 తీసుకుంటే మిక్స్ చేసుకున్న తర్వాత మనం రౌండ్గా లడ్డూలు చేసుకోవడం ఉంటుంది. మనం రౌండ్గా చేసుకోవచ్చు, లేకపోతే నచ్చిన డిజైన్లో కూడా చేసుకోవచ్చు. లైక్ మైసూర్ పాక్ లాగా కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే అట్లా చేశాను, రౌండ్గానే చేసి ఆ చేతిలో ఇప్పుడు నేను చూస్తున్నట్టుగా ఇలా చేస్తే ఆటోమేటిక్గా రౌండ్గా అయిపోద్ది. సో మనకు టేస్టీ అవిసె గింజల లడ్డు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. ఇది మ్యాక్స్ ఇది 1/2 అవర్లో అయిపోతుంది. నేను ఎక్కువసేపు కూడా ఏం పట్టదు. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అవిసె గింజల లడ్డు రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.